హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బారు వ్లాగ్స్. ఫంక్షన్ స్టైల్‌లో చికెన్, పలావ్ అలాగే దాంట్లోకి పెరుగు చట్నీ సింపుల్‌గా, క్విక్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నీట్‌గా కడిగిన చికెన్‌లోకి కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి, టేస్ట్‌కి సరిపడా కారం, కొంచెం సాల్ట్, ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మొత్తాన్ని ఇందులో వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఇలా కలుపుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకోవాలండి. సో నేను ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం ఈ ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి. అవసరమైతే దీంట్లోకి పెరుగు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి నేను ఇగోండి ఇలా కొంచెం పెద్ద సైజులో ఒక 2 ఉల్లిపాయలు అలాగే ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ వీటిని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుందాము. ఈ లోపల దీంట్లోకి పెరుగు చట్నీ చేసుకుందాము. ఈ పెరుగు చట్నీ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను. దీంట్లోకి నేను ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు పెరుగు చట్నీ గట్టిగా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోకుండా మామూలుగా చేసుకోవచ్చు. నేనైతే పల్చగా ఉంటే బాగుంటుందని ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాను. బీకర్తో ఇలా మొత్తం కలుపుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ ఈ మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర, పోపు గింజలు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇది కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత లాస్ట్గా కొంచెం కరివేపాకు రెమ్మలు ఒక 2 వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్న పెరుగు చట్నీలోకి కలిపేసుకోవడమే. అంతే అండి. ఈ పలావ్లోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇలా కొంచెం పెరుగు చట్నీ పల్చగా ఉంటేనే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గినాయి. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత అవి పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ కొంచెం వేగిన తర్వాత ఒక 2 లవంగాలు, బిర్యానీ ఆకు ఒక 4 వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా వేగిన దాంట్లో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా ఉల్లిపాయ ముక్కలను బాగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాము. క్యాప్ పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇది బాగా మగ్గింది. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. ఈ వాటర్ కొంచెం మరుగుతాయి కాబట్టి వేపర్ అయితే కాబట్టి ఒక హాఫ్ ఎక్స్ట్రా పోసుకున్నాను. కొంచెం టేస్ట్కి సరిపడా కల్లుప్పు తీసుకొని ఈ కొంచెం మరిగే వరకు మూత పెట్టేసుకోవాలి.
ఈ ఒక 10 మినిట్స్ మరగనిద్దాము. ఈలోపు నానబెట్టుకున్న బియ్యాన్ని నేను స్ట్రెయిన్ చేసుకోవడానికి ఒక జల్లి బుట్ట తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక పోతాయని నేను దాంట్లో వేసుకున్నానండి. చూడండి వాటర్ కూడా బాగా మరిగిపోయాయి. ఇప్పుడు రైస్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చండి, బట్ నేనైతే నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ అయినా కానీ సేమ్ కొలతలే అండి, బాగా కుక్ అవుతుంది ఆ కొలతలతో. ఇప్పుడు అది ఉడకనిద్దాము. ఇప్పుడు ఈలోపు కర్రీ కోసం కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక 4 బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నానండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఒకవేళ మీకు కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కొద్దిగా పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నెట్ అయిన చికెన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా చికెన్ కూడా మొత్తం వేసేసుకొని ఇది బాగా కలుపుకుందాము. ఇది కొంచెం మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుందాము. ఈలోపు రైస్ చూసుకుందాం. చూడండి రైస్ కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఒక 2-3 టైమ్స్ ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ మసాలా అన్నది దీంట్లో రైస్లో కలుస్తుంది. ఒక 10 మినిట్స్ ఇంకా టైం పట్టిద్దండి. సో మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఒకసారి 10 మినిట్స్ తర్వాత చూసుకుంటే చూసారా రైస్ కుక్ అయింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఒకసారి కలుపుకొని ఫైనల్గా ఇలా మొత్తం చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈలోపు చికెన్ కూడా చూడండి వాటర్ సపరేట్ అయినాయి. కొంచెం ఈ మసాలా కూడా పక్కన పెట్టుకున్నా నేను, అది కూడా వేసుకొని వాటర్ పోసుకొని ధనియాల పొడి, కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవట్లేదండి, నేను ఫస్టే వేసుకున్నాను కాబట్టి. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. ఇలా వాటర్గా గ్రేవీగా ఉంటే పలావ్లోకి బాగుంటుందండి. సో ఇది కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ చూసుకుందాం. చూసారా ఆయిల్ సపరేట్ అయింది. ఆల్మోస్ట్ ఇది కూడా కర్రీ కూడా అయిపోయినట్టే అండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి సపరేట్ అయింది. ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. పలావ్ కూడా కుక్ అయిపోయిందండి. చూడండి కొలతలతో కరెక్ట్గా సరిపోయింది. అంతే అండి, ఫంక్షన్ స్టైల్లో మనకి సింపుల్గా మసాలాలు కూడా ఎక్కువ పట్టకుండా ఇలా టేస్టీగా పలావ్, పెరుగు చట్నీ, చికెన్ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్లో ఈ 3 ఐటమ్స్ చాలా బాగుంటుందండి ఫంక్షన్ స్టైల్లో. ఇలా చికెన్లోకి ఇలా గ్రేవీగా, ముక్క కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. ఇలా గ్రేవీగా ఉంటే పలావ్లోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్రై అయితే బాగోదండి. సో ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫంక్షన్స్లో మనం ఎంతో ఇష్టపడే ఈ పలావ్, చికెన్, సింపుల్గా పెరుగు చట్నీ, ఈ 3 కాంబినేషన్స్లో చాలా బాగుంటుంది. నేనైతే మామూలు రైస్ వాడానండి. ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేయొచ్చు, సేమ్ అదే కొలతలతో. అంతే అండి, ఈ కాంబినేషన్లో పలావ్, చికెన్, పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.